ప్రీవియస్ క్లాస్లో మనం ఈ డేటాబేస్కి బ్యాకప్కి సంబంధించి ఫుల్ బ్యాకప్, డిఫరెన్షియల్ బ్యాకప్, ట్రాన్సాక్షన్ లాక్ బ్యాకప్ అండ్ ట్రయల్ అండ్ లాక్ బ్యాకప్ ఇవి చూసాం. మరి ఇవి కాకుండా మనకి అదర్ బ్యాకప్స్ ఉన్నాయి. ఇవి కూడా సమ్ టైమ్స్ యూస్ఫుల్గా ఉంటాయి. మీరు కాపీ ఓన్లీ బ్యాకప్ అనేది పీరియాడికల్గా మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఎందుకంటే ఫుల్ బ్యాకప్ ఎటు తీసుకుంటారు మామూలుగా. ఫుల్ బ్యాకప్ దానికి కంటిన్యూషన్, డిఫరెన్షియల్ బ్యాకప్, ట్రాన్సాక్షన్ లాగ్ ఇట్లా తీసుకుంటారు. బట్ వాటితో సంబంధం లేకుండా కాపీ ఓన్లీ బ్యాకప్ అనేది ఆల్మోస్ట్ ఫుల్ బ్యాకప్ లాగానే వర్క్ అవుతుంది. బట్ ఇట్ ఈస్ నాట్ కంటిన్యూషన్ టు డిఫరెన్షియల్ బ్యాకప్. అంటే ఒక కాపీ ఓన్లీ బ్యాకప్ తీసుకున్న తర్వాత దానికి కంటిన్యూషన్గా డిఫరెన్షియల్ బ్యాకప్ అనేది తీసుకోలేము. అదనమాట. సో అంటే మీకు సేఫ్ సైడ్గా డేటాని మెయింటైన్ చేసేదానికి ఇక్కడ కాపీ ఓన్లీ బ్యాకప్ అనేదాన్ని తీసుకోవడం జరుగుతుంది. ఇది చూడండి, కాపీ ఓన్లీ బ్యాకప్ ఈజ్ స్పెషల్ టైప్ ఆఫ్ ఫుల్ బ్యాకప్ విచ్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ద కన్వెన్షనల్ సీక్వెన్స్ ఆఫ్ బ్యాకప్స్. మామూలుగా తీసుకునే బ్యాకప్స్ ఫుల్ తీసుకుంటాం, దాని కంటిన్యూషన్ అక్కడి నుంచి మళ్ళీ డిఫరెన్షియల్ తీసుకుంటాం, మళ్ళీ రెగ్యులర్గా మీరు చేసే ట్రాన్సాక్షన్స్కి ట్రాన్సాక్షన్ లాక్ బ్యాకప్ తీసుకుంటాం. బట్ కాపీ ఓన్లీ బ్యాకప్ అనేది వీటితో సంబంధం లేకుండా, ఆ సీక్వెన్స్కి సంబంధం లేకుండా, సపోజ్ ఫుల్ బ్యాకప్ మీరు వీక్లీ వన్స్ తీసుకున్నారు అండ్ డిఫరెన్షియల్ బ్యాకప్ డైలీ తీసుకుంటున్నారు, ట్రాన్సాక్షన్ లాక్ బ్యాకప్ ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి తీసుకుంటున్నారు. ఇది రెగ్యులర్ ప్రాసెస్. ఇవి కాకుండా మీకు మంత్లీ ట్వైసో టోటల్గా బ్యాకప్ని ఒక కాపీ తీసి సేఫ్ సైడ్గా పక్కన పెట్టుకోవడం అనేది కాపీ ఓన్లీ బ్యాకప్ అనమాట. మరి ఈ కాపీ ఓన్లీ బ్యాకప్ ఎలా తీసుకోవచ్చు అంటే, ఇక్కడ మీకు SQL సర్వర్లో లైక్ ఏ డేటాబేస్ తీసుకున్నా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ డేటాబేస్ మీద క్లాస్ 8AM అనే డేటాబేస్ ఉంది. దీని మీద రైట్ క్లిక్ చేస్తాను, దీని మీద ప్రాపర్టీస్లోకి వెళ్తాను. ఇక్కడ మీకు ఈ ఆప్షన్స్ చూసినట్లయితే డేటాబేస్ ఆప్షన్స్, రికవరీ మోడల్, ఫుల్, బల్క్ లాగ్డ్, సింపుల్, ఈ మూడు ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఏ ఫుల్ బ్యాకప్ వర్క్స్ ఆన్ ఆల్ డేటాబేస్ రికవరీ మోడల్స్. ఫుల్ బ్యాకప్ అనేది మామూలుగా మనం తీసుకునే ఫుల్ బ్యాకప్ మూడిట్లోనూ వర్క్ అవుతుంది. అంటే ఈ డేటాబేస్ రికవరీ మోడల్ ఫుల్ అయినా, బల్క్ లాగ్డ్ అయినా, సింపుల్ అయినా ఫుల్ బ్యాకప్ తీసుకోవచ్చు. బట్ కాపీ ఓన్లీ బ్యాకప్ ఈజ్ అప్లికబుల్ ఓన్లీ ఫుల్ ఆర్ బల్క్ లాగ్డ్ రికవరీ మోడల్స్. ఈ రెండింటికే మీరు అంటే సింపుల్ రికవరీ మోడల్కి కాపీ ఓన్లీ బ్యాకప్ తీసుకోలేరు. అండ్ రీస్టోర్ చేసే విధానం కూడా ఫుల్ బ్యాకప్ ఏ విధంగా రీస్టోర్ చేస్తారో అదే విధంగా రీస్టోర్ చేయొచ్చు, నథింగ్ డిఫరెన్స్. సో ఇక్కడ మనం కాపీ ఓన్లీ బ్యాకప్ తీసుకోవాలి అంటే మనం ఏం చేయాలంటే, ఈ SSMSలో మామూలుగా మీరు రైట్ క్లిక్ చేస్తారు, టాస్కుల్లోకి వెళ్తారు, ఇక్కడ బ్యాకప్ ఉంది. ఈ బ్యాకప్ తీసుకునేటప్పుడు ఇక్కడ చూడొచ్చు కాపీ ఓన్లీ అనేది ఇక్కడ ఉంది. సో దిస్ మీన్స్ దిస్ ఈజ్ నాట్ నార్మల్ ఫుల్ బ్యాకప్, దిస్ ఈజ్ కాపీ ఓన్లీ బ్యాకప్ అని అర్థం. మరి దీన్ని మామూలుగా మీరు లొకేషన్ని ఎక్కడ మీరు కాపీ చేయాలనుకుంటున్నారో అక్కడికి కాపీ చేసుకోవచ్చు. లైక్ నేను యాడ్ అంటాను, యాడ్ అని నేను డిఫాల్ట్ లొకేషన్ కాకుండా నాకు నచ్చిన లొకేషన్లో బ్యాకప్ పెట్టుకుంటాను. లైక్ ఇన్ డి డ్రైవ్, SQL సర్వర్ బ్యాకప్స్, ఇందులో ఒక ఫైల్ నేమ్ ఇస్తాను, క్లాస్ 8AM _ కాపీ ఓన్లీ అని ఇస్తాను.
డాట్ BAK టు BAKనే ఎక్స్టెన్షన్ దీనికి కూడా. ఓకే ఓకే కంప్లీటెడ్. మీరు అక్కడికి వెళ్ళి చూడొచ్చు. మన D డ్రైవ్లో SQL సర్వర్ బ్యాకప్స్, ఇందులో చూడండి కాపీ ఓన్లీ బ్యాకప్ అనేది దీనికి రావడం జరిగింది. అంటే ఫుల్ బ్యాకప్ తీసుకోకుండా ఓన్లీ కాపీ ఓన్లీ తీసుకుంటే మీరు నెక్స్ట్ ఏం చేయలేరు ఇక్కడ. లైక్ నేను దీనికి కంటిన్యూషన్ డిఫరెన్షియల్ బ్యాకప్ తీసుకోవాలి అనుకుంటాను. సో ఈ కాపీ ఓన్లీ బ్యాకప్కి డిఫరెన్షియల్ బ్యాకప్ అనేది కంటిన్యూషన్ తీసుకోలేరు. ఇది ఓకే. ఫుల్ బ్యాకప్, మామూలు ఫుల్ బ్యాకప్ తీసుకుంటే దాని కంటిన్యూషన్ డిఫరెన్షియల్ బ్యాకప్ అనేది తీసుకోవచ్చు. ఓకే, దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్. అండ్ ఇక్కడ మీరు ఇంకొక పాయింట్ గమనించినట్లయితే ద బ్యాకప్ లాగ్ కమాండ్ విత్ కాపీ ఓన్లీ ఆప్షన్ జనరేట్స్ ఏ కాపీ ఓన్లీ లాగ్ బ్యాకప్. ఇట్ డస్ నాట్ ఇన్వాల్వ్ in the transaction log truncation. సో దీనికి సపరేట్గా లాగ్ ఫైల్ కూడా క్రియేట్ అవుతుంది. బ్యాకప్ లాగ్ అనేది మెయింటైన్ చేస్తాం. దీనికి ట్రాన్సాక్షన్ లాగ్కి ఎటువంటి సంబంధం ఉండదు, ఎందుకంటే ఇది కంటిన్యూషన్ కాదు కాబట్టి అక్కడితోటి సపరేట్ అయిపోతుంది కాపీ ఓన్లీ అనగానే. మరి ఇది ఇక్కడ చూపించడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఫుల్ బ్యాకప్ తీసుకుంటారు, డిఫరెన్షియల్ బ్యాకప్ తీసుకుంటారు. మధ్యలో ఎప్పుడైనా ఒక్కొక్కసారి మీరు సేఫ్ సైడ్ కోసం ఫుల్ విత్ కాపీ ఓన్లీ అనేది తీసుకుంటారు. మళ్ళీ నార్మల్గా డిఫరెన్షియల్, ఫుల్, డిఫరెన్షియల్ ఇట్లా పోతూ ఉంటాయి. మళ్ళీ ఎప్పుడైనా ఒకసారి మంత్లీ వన్స్ ట్వైస్ కాపీ ఓన్లీ అనేది తీసి సపరేట్గా పక్కన పెట్టుకోవడం జరుగుతుంది. అది కాపీ ఓన్లీ బ్యాకప్ యూస్. మరి దీన్ని కాపీ ఓన్లీ బ్యాకప్ని మీరు మామూలుగా స్టేట్మెంట్స్ ద్వారా కూడా చేయొచ్చు. అది ఎలా అంటే లైక్ ఇక్కడ చూడొచ్చు, బ్యాకప్ డేటాబేస్, నేమ్ ఆఫ్ ద డేటాబేస్. ఈ డేటాబేస్ ఉండాలి అక్కడ. ఓకే, ఆ డేటాబేస్ పేరు ఇస్తారు, విత్ కాపీ ఓన్లీ అని లాస్ట్లో ఆప్షన్ ఇస్తారు. లైక్ సపోజ్ బ్యాకప్ డేటాబేస్, సపోజ్ నేను స్కూల్ అని తీసుకుంటున్నాను. ఇక్కడ స్కూల్ అనే డేటాబేస్ ఉంది. సో స్కూల్ డేటాబేస్, ఇక్కడ 2 డిస్క్ బ్యాకప్స్ అనుకుంటా, అక్కడ డైరెక్టరీ బ్యాకప్స్, ఇక్కడ స్కూల్ _copy ఇట్లా ఇస్తాను. అట్లనే లాగ్ ఫైల్ కూడా దీనికి ఇస్తాను ఇక్కడే. ఓకే, ఇది లాస్ట్లో మీకు చూడొచ్చు విత్ కాపీ ఓన్లీ ఆప్షన్. ఇది ఫుల్ బ్యాకప్పే, కాకపోతే కాపీ ఓన్లీ బ్యాకప్. దిస్ ఈస్ నాట్ కంటిన్యూషన్ టు డిఫరెన్షియల్ బ్యాకప్ ఆర్ ఎనీ అదర్. ఇదన్నమాట ఫుల్ స్కూల్ బ్యాకప్. ఇట్లా సార్, ఇది దీని యొక్క స్టేట్మెంట్. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేసిన స్కూల్ అనే దానికి మనకి లాగ్ ఫైల్ ఒకటి క్రియేట్ అవుతుంది, ప్లస్ బ్యాకప్ ఫైల్ కాపీ క్రియేట్ అవుతుంది. ఓకే, మీరు అక్కడికి వెళ్ళి చూడండి. ఇది కాపీ ఓన్లీ బ్యాకప్ అండ్ కాపీ ఓన్లీ లాగ్ ఫైల్. ఇది ఈ లాగ్ ఫైల్లో మనకి దానికి సంబంధించిన లాగ్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది జనరల్గా. ఓకే,
మరి నెక్స్ట్ చూసినట్లయితే మనకి పార్షియల్ బ్యాకప్స్. పార్షియల్ బ్యాకప్స్ జనరల్గా సింపుల్ రికవరీ మోడల్లో వాడుతూ ఉంటాం. సింపుల్ రికవరీ మోడల్లో దేనికి వాడతామంటే లార్జ్ డేటాబేసెస్ ఉన్నప్పుడు, మరి ఆ లార్జ్ డేటాబేసెస్ని బ్యాకప్ అనేది మొత్తం చేయకుండా మీవి ఏవైతే ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయో, సపోజ్ మనం అక్కడ కొన్ని ఫైల్స్నే మనం బ్యాకప్ చేసుకోవాలి అనుకున్నప్పుడు పార్షియల్ బ్యాకప్స్ యూజ్ చేసుకోవచ్చు. లేదంటే కొన్ని ఫైల్ గ్రూప్స్నే మనం బ్యాకప్ చేసుకోవాలి అనుకున్నప్పుడు పార్షియల్ బ్యాకప్స్ తీసుకోవచ్చు. అంటే మనం ఇక్కడ రీడ్ ఓన్లీ గ్రూప్స్ కూడా, ఫైల్ గ్రూప్స్ కూడా మనం మెయింటైన్ చేయొచ్చు. రీడ్ ఓన్లీ వద్దు, ఓన్లీ రైటబుల్ మాత్రమే మనం కాపీ చేసుకోవాలి, బ్యాకప్ చేసుకోవాలి అనుకున్నప్పుడు పార్షియల్ బ్యాకప్ తీసుకోవచ్చు. సో దట్స్ వాట్. ఇది చాలా తక్కువగా వాడుతుంటాం, రేర్గా వాడుతుంటాం. ఆల్ డేటాబేస్ రికవరీ మోడల్ సపోర్ట్స్ పార్షియల్ బ్యాకప్స్. అన్ని రికవరీ మోడల్లో ఫుల్, బల్క్ లాక్డ్, సింపుల్ అన్నిటిలో వాడచ్చు. బట్ పార్షియల్ బ్యాకప్స్ ఆర్ మోస్ట్లీ యూజ్డ్ ఇన్ సింపుల్ రికవరీ మోడల్ ఇన్ ఆర్డర్ టు ఇంప్రూవ్ ఫ్లెక్సిబిలిటీ when backing up large databases that contain read-only file groups. Read-only file groups అనేది మనం మెయింటైన్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఈ ఫైల్ గ్రూప్స్ అంటే ఏంటంటే నథింగ్ బట్ మన డేటాబేస్ మొత్తం MDF ఫార్మాట్లో జనరల్గా ఉంటుందండి. డేటా స్టోరేజ్ అంతా కూడా ఫైల్స్ లాగానే స్టోర్ అవుతాయి. మీకు ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది? ఇక్కడ జస్ట్ క్లాసు, 8 AM, కంపెనీ ఇట్లా కనిపిస్తుంది అంతే. వీటికి బ్యాక్గ్రౌండ్లో ఫైల్స్ అనేటివి ఉంటాయి. లైక్ నేను దీని మీద రైట్ క్లిక్ చేస్తాను, ప్రాపర్టీస్లోకి వెళ్ళండి. ప్రాపర్టీస్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ చూడొచ్చు ఫైల్స్, ఫైల్ గ్రూప్స్, ఫైల్స్. ఈ ఫైల్స్ ఏమున్నాయి మీరు ఎన్లార్జ్ చేయండి. ఇది స్టోర్ అయ్యిండే ఫైల్ వచ్చేసి ఇది class 8am.mdf. ఎక్కడ స్టోర్ అయింది? ప్రోగ్రామ్ ఫైల్స్, SQL సర్వర్, MS SQL 16 అంటే వర్షన్ బట్టి మారుద్ది. MS SQL డేటా అనే డైరెక్టరీలో ఈ ఫైల్ ఉంది. మరి దీనికి సంబంధించిన లాగ్ ఫైల్ కూడా ఉంటుంది, LDF ఫైల్. సో ఈ రెండు ఇక్కడ డేటాని మెయింటైన్ చేస్తూ ఉంటాయి. ఇట్లాంటి ఫైల్స్ మనకి మామూలుగా అయితే ఫైల్ గ్రూప్ ప్రైమరీ అనేది ఒకటి ఉంటుంది. ఆ ప్రైమరీ ఫైల్ గ్రూప్లోనే ఈ డేటా, రోస్ డేటా మొత్తం కూడా ఉంటుంది. ఆ ఫైల్ గ్రూప్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు, కొత్త గ్రూప్ కూడా, ప్రైమరీ, సెకండరీ ఇట్లా. అంటే ఆ ఫైల్స్ను కూడా మనం ఎక్స్ట్రాగా కూడా మెయింటైన్ చేయొచ్చు. ఓన్లీ MDF 8am MDF అంటే మొత్తం అంతా దీంట్లో వెళ్ళిపోతుంది. అలా కాకుండా పార్ట్ ఆఫ్ ద థింగ్స్ దాంట్లో స్టోర్ అయ్యే విధంగా, నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద డేటా ఇంకొక దాంట్లో స్టోర్ అయ్యే విధంగా మనం మెయింటైన్ చేయొచ్చు. వాటిని గ్రూపులుగా కూడా మనం మెయింటైన్ చేయొచ్చు. సో ఇదంతా కూడా మనం ఇక్కడే కూడా చేయొచ్చు, లేకపోతే కమాండ్స్ ద్వారా కూడా చేయొచ్చు. ఎన్ని ఫైల్స్ పెట్టాలి, ఏ గ్రూప్లో పెట్టాలి, ఎవ్రీథింగ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఫైల్ గ్రూప్ క్రియేట్ చేశాను అనుకోండి, యాడ్ గ్రూప్ చూడండి కొత్త వస్తున్నాయి. బట్ ఇది నాకు వద్దు, రిమూవ్. యాడ్ గ్రూప్ ఏంటిది? నేను సెకండరీ అని ఇస్తాను. దీంట్లో ఏ ఫైల్స్ కావాలి అనేటివి మనం పెట్టుకోవచ్చు. ఇది రీడ్ ఓన్లీయా, డిఫాల్ట్ గ్రూపా, ఫైల్స్ యొక్క సైజుని గ్రో అయ్యే విధంగా మనం పెట్టుకోవచ్చా, ఇవన్నీ కూడా ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ. సెకండరీ, దీంట్లో ఫైల్స్ ఏమీ లేవు. మరి ఫైల్స్ మనం కొత్తవి యాడ్ చేసుకోవచ్చు. చూడండి, యాడ్ చాలా యాడ్ అయ్యాయి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ డోంట్ వాంట్ దిస్, రిమూవ్. ఇది మళ్ళీ లాజికల్, దీని పేరేంటో పెట్టుకోవాలి. సపోజ్ క్లాస్ 8_2 ఇట్లా పెడతాం. మరి ఇది ఏ గ్రూప్కి సంబంధించింది అనేది కూడా మనం గ్రూపు ప్రైమరీయా, సెకండరీనా
లేదంటే కొత్త ఫైల్ గ్రూపా. ఇట్లా నంబర్ ఆఫ్ ఫైల్స్ని గ్రూపులుగా మెయింటైన్ చేస్తాం. ఆ గ్రూప్కి కొన్ని రీడ్ ఓన్లీనా ఇట్లాంటి పర్మిషన్స్ పెట్టుకోవచ్చు. వాటి సైజ్ అంతా, ఎంతవరకు వాటిలో డేటాని స్టోర్ చేయొచ్చు, అది ఎక్కడ లొకేట్ అయి ఉన్నాయి, ఎవ్రీథింగ్, ఇది ఏ టైప్ ఆఫ్ ఫైలు, ఎవ్రీథింగ్ మనం మెయింటైన్ చేయొచ్చు. సో ప్రజెంట్లీ ఐఎమ్ రిమూవింగ్ దిస్ వన్. ఈ ఫైల్స్, ఫైల్ గ్రూప్స్ అనేది మీకు నెక్స్ట్ హై అవైలబిలిటీలో కానీ ఇక్కడ మళ్ళీ టచ్ అవుతూనే ఉంటాయి ఇవి. ఓకే, అప్పుడు కూడా మనం వీటి గురించి డీటెయిల్గా చూడొచ్చు. అండ్ హియర్ ఫైల్ గ్రూప్స్ నేను దీన్ని రిమూవ్ చేస్తున్నాను. మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ ఫస్ట్ ఎలా అవుద్దో అలా వచ్చేస్తున్నాను. ఓకే, మరి ఇక్కడ చూసినట్లయితే the read write file groups option is used with backup database command. This command used for partial backup. It processes the backup of read write file groups. ఓన్లీ రీడ్ రైట్ ఫైల్ గ్రూప్స్ మాత్రమే బ్యాకప్ తీసుకునే విధంగా రీడ్ రైట్ ఫైల్ గ్రూప్స్ అనే ఆప్షన్ బ్యాకప్ తీసుకునేటప్పుడు మనం వాడచ్చు. అండ్ use of partial backup is the database created with primary and secondary file groups. ఈ డేటాబేస్ ప్రైమరీ సెకండరీ ఫైల్ గ్రూప్స్ తోటి క్రియేట్ అవుతుంది అనేది ఇక్కడ ఇచ్చాడు. ఇదే విధంగా మనం క్రియేట్ చేసి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే విధంగా ఇవ్వండి, లేకపోతే మీరు మార్చుకోండి డేటాబేస్ని, నాట్ ఏ ప్రాబ్లం. చూడండి ఇదంతా కూడా నేను యాజ్ ఇట్ ఈస్ తీసుకొస్తున్నాను. క్రియేట్ డేటాబేస్ పార్షియల్ ఆన్ ప్రైమరీ, ఇవంతా ఎక్కడ చేయొచ్చు, మనం ఇక్కడ కూడా చేయొచ్చు. న్యూ డేటాబేస్ క్రియేట్ చేసుకొని, ఓకే, న్యూ డేటాబేస్ క్రియేట్ చేసుకొని దాంట్లో ఫైల్స్, ఫైల్ గ్రూప్స్ ఇవంతా కూడా మెయింటైన్ చేయొచ్చు. ఏ ఫైల్లో స్టోర్ కావాలి ఏంటని. మనం ఏంటి నేమ్, దానికి ఒక పేరు పెట్టాం. ఇక్కడ ముందర ఎన్ అంటే నేషనల్ లాంగ్వేజ్ యూనికోడ్ డేటా సపోర్ట్ అవుతుందని అర్థం. ఓకే, దానికి ఒక పేరు ఇట్లా ఇచ్చాం. బ్యాకప్ 1 అండ్ బ్యాకప్ 2. ఫైల్ పేరు వచ్చేసి ఇక్కడ పార్షియల్ బ్యాకప్ 1.mdf, బ్యాకప్ 2.mdf, మైక్రోసాఫ్ట్ డేటాబేస్ ఫైల్ నేమ్ అని అర్థం. ఆ ఫైల్ యొక్క సైజ్ ఎంత, ఇంత కేబీ ఇచ్చాం. ఫైల్ గ్రో ఒక్కొక్క ఎంబీ పెరిగే విధంగా 1024 కేబీ ఇచ్చాం. మరి ఇక్కడ డైరెక్టరీ కూడా మనం మార్చాలి. బ్యాకప్స్ కదా మన డైరెక్టరీ, ఇప్పుడు కూడా బ్యాకప్స్, ఈ డ్రైవే ఇక్కడ బ్యాకప్స్. అండ్ లాగాన్, మరి లాగాన్ ఫైల్ నేమ్ ఏంటి, ఎల్డిఎఫ్, ఇది కూడా ఇచ్చాం. ఇది కూడా ఈ లొకేషన్లోనే స్టోర్ అయ్యే విధంగా ఫస్ట్ అయితే ఒక డేటాబేస్ని క్రియేట్ చేసి దాంట్లో 2 ఫైల్స్ని మనం పెట్టామండి. ఈ 2 ఫైల్స్ ఎండిఎఫ్ ఫైల్స్ 2 పార్ట్లుగా డివైడ్ చేసాం. అండ్ ఎల్డిఎఫ్ ఫైల్ ఒకటి క్రియేట్ చేసాం. సో చూడండి, సో క్రియేటెడ్. మీరు ఈ డేటాబేసెస్ దగ్గరికి వెళ్ళి రీఫ్రెష్ అనండి. ఇది మరి దీనికి మీరు చూసినట్టు దీని కింద ఈ నెంబర్ ఆఫ్ టేబుల్స్ అవన్నీ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. దీని మీద రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్లోకి వెళ్ళండి. ఇప్పుడు ప్రాపర్టీస్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి, ఫైల్స్, 2 ఫైల్స్ మ్యాక్సిమైజ్ చేయండి, తెలుస్తుంది. 2 ఫైల్స్ 1 MB 1024 KB అని ఇచ్చాం కదా, అది అందుకని 1 MB ఫైల్ నేమ్స్ చూడొచ్చు మీరు. ఇది ప్రైమరీ, ఇది సెకండరీ చూడొచ్చు. ఇది క్రియేట్ డేటాబేస్ నేమ్, ఈ డేటాబేస్ క్రియేట్ అయింది ఆన్ ప్రైమరీ. ఫస్ట్ బై డిఫాల్ట్ అన్ని ప్రైమరీలోనే వస్తాయి. ఇక్కడ దాకా ఎన్ని ఫైల్స్ పెట్టినా అది ప్రైమరీలోకే వెళ్తాయి. నేను ఒక ఫైలే పెట్టాను, ఎల్డిఎఫ్ బ్యాకప్ _1.mdf.
అండ్ రెండో ఫైల్ని సెకండరీగా మెయింటైన్ చేస్తున్నాను. ఫైల్ గ్రూప్ ఆన్ ప్రైమరీ అన్నప్పుడు ఫైల్ గ్రూప్ ప్రైమరీలోకి వెళ్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఫైల్ గ్రూప్ని సెకండరీగా మనం తీసుకున్నాం. దాంట్లోకి ఎన్ని పెట్టినా దాంట్లోకి తీసుకుంటూ ఉంది. లాస్ట్లో లాగ్ ఆన్ ఇది సపరేట్గా ఇంకొక ఫైల్గా క్రియేట్ చేయడం జరిగింది. చూడండి, ఇది ప్రైమరీలో ఉంటుంది, ఇది సెకండరీలో ఉంటుంది, ఇదేమో ఎల్డిఎఫ్ ఫైల్, లాగ్ ఆన్ ఫైల్. మీరు అట్లనే ఇక్కడ ఫైల్ గ్రూప్స్లోకి వెళ్ళినట్లయితే చూడండి, ప్రైమరీ సెకండరీ. బై డిఫాల్ట్ ప్రైమరీ ఒకటి క్రియేట్ అవుతుంది. ఇప్పుడు మనం సెకండరీ కూడా క్రియేట్ చేసాం. దీన్ని కావాల్సింటే మనం రీడ్ ఓన్లీగా కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ సెట్ చేసేయచ్చు. ఓకే, నేను ఇక్కడ సెట్ చేయను, నేను కమాండ్ ద్వారానే సెట్ చేస్తున్నాను. సో క్రియేటెడ్. ఇప్పుడు ఏం చేస్తారంటే, ఓకే, దాంట్లో టేబుల్స్ అన్నీ క్రియేట్ చేసుకుంటాం. ఇప్పుడు ఆల్టర్ డేటాబేస్ సెట్ రికవరీ, సింపుల్ రికవరీకే మ్యాక్సిమం ఇది ఫ్లెక్సిబుల్గా ఉంటుంది కాబట్టి సింపుల్ అనేది పెట్టుకున్నాం. రికవరీ మోడల్లో సింపుల్ పెట్టాం. ఎలా తెలుస్తుంది సింపుల్ పెట్టిందా లేదా? మళ్ళీ ఇక్కడికి వెళ్ళండి, ప్రాపర్టీస్లోకి వెళ్ళండి. బై డిఫాల్ట్ ఫుల్ రికవరీ మోడల్ ఉంటుంది. ఇప్పుడు సింపుల్ రికవరీలోకి అది మారిపోయింది. అది ఎట్లా తెలుస్తుంది అంటే, ఆప్షన్స్లోకి వెళ్ళండి. ఇక్కడ ప్రాపర్టీస్లో చూడండి, సింపుల్గా మారిపోయిందా. నౌ వీ కెన్ మేక్ పార్షియల్ బ్యాకప్స్ అని. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి, ఆల్టర్ డేటాబేస్ మళ్ళీ మాడిఫై చేస్తున్నాను. ఆ సెకండరీ ఫైల్ గ్రూప్ని మాడిఫై ఫైల్ గ్రూప్ రీడ్ ఓన్లీ. ఇంతకుముందు ఆప్షన్ చూపించాను కదా, ఇలాగనమాట. లైక్ ప్రాపర్టీస్లోకి వెళ్ళి దీంట్లో మీరు ఫైల్ గ్రూప్లో రీడ్ ఓన్లీ ఎలా పెట్టినా, లేకపోతే ఎలా పెట్టినా ఒకటే. ఇక్కడ చూడండి, ఆ డేటాబేస్ని ఆల్టర్ చేస్తున్నాను. మాడిఫై ఫైల్ గ్రూప్ సెకండరీ ఫైల్ గ్రూప్ రీడ్ ఓన్లీగా పెడుతున్నాను. ఓకే, F5. రీడ్ ఓన్లీ అయ్యిందా లేదా మళ్ళీ ఇక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ప్రాపర్టీస్, ఆప్షన్స్లోకి వెళ్ళండి, ఫైల్ గ్రూప్స్లోకి చూడండి, రీడ్ ఓన్లీగా ఇది సెట్ అయిపోయింది. ఓకే, సెకండరీ అనేది రీడ్ ఓన్లీ ఫైల్ గ్రూపు. సో ఇప్పుడు నేను బ్యాకప్కి ట్రై చేస్తాను. ఏం బ్యాకప్ చేస్తాను? ఓన్లీ ఏ పార్ట్ ఆఫ్ ద డేటాబేస్. అంటే బ్యాకప్ డేటాబేస్ ఎడోసాఫ్ట్ పార్షియల్ బ్యాకప్ అని తీసుకున్నాను. ఓన్లీ రీడ్ రైట్ ఫైల్ గ్రూప్ మాత్రమే బ్యాకప్ చేస్తున్నాను. ఇక్కడ మీకు బ్యాకప్స్, ఓకే, ఎడోసాఫ్ట్ పార్షియల్ బ్యాకప్ full.bak అని ఇట్లా ఇచ్చాను. బ్యాకప్ అయింది. ఇది ఏది బ్యాకప్ అయింది? ఓన్లీ ప్రైమరీ మాత్రమే బ్యాకప్ అయింది. సెకండరీ బ్యాకప్కి వచ్చుండదు. జస్ట్ లైక్ దిస్ పార్షియల్ బ్యాకప్ ఇట్లా ఉంటుంది అన్నమాట. ప్రైమరీ ఇది మాత్రమే బ్యాకప్ అనేది తీసుకోవడం జరిగింది. ఓకే, ఇక్కడ రీడ్ రైట్ ఫైల్ గ్రూప్స్ మాత్రమే అన్నాము. అంటే సెకండరీ అనేది ఎట్టి పరిస్థితుల్లో చూడండి, వీ కెన్ సీ దట్ ఎడోసాఫ్ట్ పార్షియల్ బ్యాకప్ టు ఫైల్ గ్రూప్ ఈజ్ నాట్ బీన్ బ్యాకప్ ఇన్ ద బ్యాకప్ ప్రాసెస్. ఓన్లీ ఒకటే మీకు బ్యాకప్ అనేది వచ్చి ఉంటుంది, రెండోది బ్యాకప్ రాదు. అదనమాట. సో ఇట్లా మీకు పార్షియల్గా ఒక పార్ట్ని మాత్రమే బ్యాకప్ తీసుకునేదానికి అవకాశం ఉంటుందండి ఈ పార్షియల్ బ్యాకప్లో. సో నెక్స్ట్ మీరు చూసినట్లయితే ఫైల్ అండ్ ఫైల్ గ్రూప్ బ్యాకప్స్. ఇది ఆల్మోస్ట్ ఇంతకు ముందర లాగానే సిమిలర్. ఏ ఫైల్స్ కావాలో ఇంతకు ముందర మనం ఓన్లీ రీడ్ రైట్ ఫైల్ గ్రూప్సే తీసుకోవడం జరిగింది.
ఓకే, అట్లా కాకుండా పర్టికులర్ ఫైల్స్ relevant see this is relevant to SQL databases that contains multiple files and file groups. File backups of read-only file groups can be combined with partial backups. Partial backup include all read and write file groups and optionally one or more read-only file groups. ఇట్లా మల్టిపుల్ వేస్లో మీరు బ్యాకప్ తీసుకునేదానికి ఉపయోగపడుతుంది. ఇందాకట్లాగానే మనం ఇక్కడ కూడా ప్రైమరీ అండ్ సెకండరీ ఫైల్ గ్రూప్స్ క్రియేట్ చేస్తాం. ఓకే, ఎల్డిఎఫ్ ఫైల్ ఒకటి క్రియేట్ అవుతుంది, ఇదంతా మామూలే. బట్ ఇక్కడ బ్యాకప్ తీసుకునేటప్పుడు చూడండి, బ్యాకప్ డేటాబేస్ ఎడూసాఫ్ట్ ఫైల్ బ్యాకప్, ఆ డేటాబేస్ని బ్యాకప్ తీసుకుంటున్నాం. ఏంటిది బ్యాకప్ ఫైల్ 1 and 2 రెండిటిని కూడా. సో ద ఫాలోయింగ్ ఎగ్జాంపుల్ డెమాన్స్ట్రేట్స్ హౌ టు క్రియేట్ ఫైల్ లెవెల్ బ్యాకప్. ఈ రెండు ఫైల్స్ ఇక్కడ క్రియేట్ చేసాం, ఇదొకటి ఇదొకటి, ఈ రెండు కూడా మనకి బ్యాకప్లోకి వస్తాయి. లేదంటే ద ఫాలోయింగ్ ఎగ్జాంపుల్ ఇలిస్ట్రేట్స్ ద ఫుల్ ఫైల్ బ్యాకప్ ఆఫ్ ఆల్ ఫైల్స్ ఇన్ ప్రైమరీ అండ్ సెకండరీ గ్రూప్స్. రెండు గ్రూపుల్లో, ఒక గ్రూపే కావాలంటే ఒక గ్రూప్లో ఉండే ఫైల్స్ అన్నీ తీసుకోవచ్చు, అది ప్రైమరీ కావచ్చు సెకండరీ కావచ్చు. టు డిస్క్, ఇట్లా మనకి ఆల్మోస్ట్ ఇక్కడ పార్షియల్లో ఎలా క్రియేట్ చేసామో అదే విధంగా మనం ఇక్కడ కూడా ఫైల్ గ్రూప్స్ క్రియేట్ చేసుకొని ఏ గ్రూపులో లేదంటే ఏ పర్టికులర్ ఫైల్స్ని మనం బ్యాకప్ చేయాలో వాటిల్నే బ్యాకప్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఇవి మనకి ఈ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇట్లా ఫైల్ గ్రూప్స్, లాగ్ ఫైల్స్ ఇట్లా ఉంటాయి అన్నట్టు చూపించడం జరిగింది. మరి ఇక్కడ ఈ బ్యాకప్ ఈ బ్యాకప్ తీసుకునే కమాండ్ ఉంది కదా, స్టేట్మెంట్, దాంట్లో రకరకాల ఆప్షన్స్ మనం యూజ్ చేయొచ్చు. సో దాంట్లో ఇవే మీకు కొన్ని ఆప్షన్స్. సపోజ్ స్టాట్స్ అనేది కొన్ని చోట్ల వాడాం. ఈజ్ యూస్ఫుల్ టు గెట్ ది స్టేటస్ ఆఫ్ ద బ్యాకప్ ఆపరేషన్ ఇన్ రెగ్యులర్ స్టేజెస్ ఇన్ ప్రోగ్రెస్. మనకి ఆ స్టేజెస్ ఇక్కడ వచ్చే ఈ ప్రోగ్రెస్ని చూపిస్తుంది. అది ఎన్ని దీనికి ఒకసారి మనకి ఆ స్టాట్స్ రావాలి అనేది పెట్టుకోవచ్చు. ఇట్లాంటి ఆప్షన్స్ అన్నీ కూడా ఇవి ఇంకా కూడా ఈ బ్యాకప్ ఆప్షన్స్ అవే కాకుండా చాలా ఉంటాయి. మీ అవసరాన్ని బట్టి దాన్ని వీటిలన్నిటిని కూడా పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్క్రిప్షన్ అని ఉంది. ఎన్క్రిప్షన్ ఆప్షన్ వాడాలంటే మనకి ఎన్క్రిప్షన్ టాపిక్ నెక్స్ట్ సెక్యూరిటీలో వస్తుంది, అప్పుడు వాడతారు. బ్యాకప్ ఎన్క్రిప్షన్ ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు వాడడం అనమాట. సో ఇవి జనరల్గా ఈ బ్యాకప్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. బట్ యూ హ్యావ్ టు రిమెంబర్ వన్ థింగ్, దట్ ఈజ్ ఈ బ్యాకప్స్ మొత్తం కూడా మనం డైలీ తీసుకుంటున్నాం, వీక్లీ తీసుకుంటున్నాం, అవర్లీ తీసుకుంటున్నాం. ఓకే, మరి ఆ టయానికి మీరు కూర్చొని బ్యాకప్ చేస్తారా? బ్యాకప్ చేయడం అనేది కుదరదు. అట్లా రెగ్యులర్గా సంవత్సరాల తరబడి ఆ గంటకి ఆ టైంకి కూర్చొని బ్యాకప్ చేయాలి, ఏదన్నా పోతే రీస్టోర్ చేయాలి, ట్రాన్సాక్షన్ లాగ్ ఎప్పుడు చేయాలి, డిఫరెన్షియల్ ఎప్పుడు చేయాలి, ఫుల్ బ్యాకప్ ఎప్పుడు చేయాలి, కాపీ ఓన్లీ ఎప్పుడు చేయాలి, ఇవంతా కూర్చొని చేయడం అనేది ఎవరి వల్ల కాదు. కరెక్ట్గా టైం పెట్టుకొని ఉండాలి. అందుకనే మనకి ఇక్కడ మెయింటెనెన్స్ ప్లాన్స్ అనేటివి ఉంటాయి. ఆటోమేటిక్గా మనం సెట్ చేసిన ప్లాన్స్ ప్రకారం ఆ ఎస్క్యూఎల్ సర్వర్ ఏజెంట్ అనేది మీకు యాక్టివ్ అయ్యి వాటి యొక్క యాక్టివిటీని అది చేసుకుంటూ పోతూ ఉంటుంది. మీరేం చేయక్కర్లేదు. మీరు చేసే పని అయితే అసలు చాలా మిస్టేక్స్ వస్తాయి. ప్రీడిఫైన్డ్గా ప్రీసెట్టెడ్గా అన్నీ కూడా క్లియర్గా సెట్ చేసి పెట్టేసి ఉంటారు. ఎప్పుడెప్పుడు ఏ బ్యాకప్ కావాలి, ఏ డేటాబేసెస్ తోటి కావాలి, ఏ ఫైల్ గ్రూప్స్ తోటి కావాలి, ఎవ్రీథింగ్ టైం ఫిక్స్ చేసి ఉంటాం. ఆ మెయింటెనెన్స్ ప్లాన్స్ ప్రకారమే అన్నీ జరుగుతూ ఉంటాయి.
బట్ మీరు మానిటరింగ్ అనేది చేస్తూ ఉండాలి, ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా. బ్యాకప్ తీసుకుంటూ ఉన్నారు, అక్కడ స్టోరేజ్ ఓకే జరుగుతుందిలే అనుకుంటే అక్కడ స్టోరేజ్ ఫుల్ అయిపోయింది, పరిస్థితి ఏంటి. ఓల్డ్ బ్యాకప్స్ అంతా క్లీన్ చేయాలి, దానికి కూడా మెయింటెనెన్స్ ప్లాన్స్ ఉంటాయి. ఎన్ని రోజులకు ఒకసారి, వారం రోజులకు ఒకసారి క్లీన్ చేయాలా, హిస్టరీ క్లీన్ చేయాలా, ఏమేమి క్లీన్ చేయాలి, ఎవ్రీథింగ్ అది కూడా మెయింటెనెన్స్ ప్లాన్లో పెట్టేయచ్చు. ఇవంతా మీరు మాన్యువల్గా చేస్తూ కూర్చోవాలనుకుంటే కరెక్ట్గా వర్కౌట్ కాదు, కాబట్టి వాటికి టైం మెయింటెనెన్స్ అనేది మనం పెట్టడం జరుగుతుంది. ఆ మెయింటెనెన్స్ ప్లాన్స్ ఎట్లా వర్క్ చేయాలి, ఎట్లా సెటప్ చేసుకోవాలి, ఎవ్రీథింగ్ ప్లస్ ఈ రీస్టోరేషన్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా కమింగ్ సెషన్లో చూద్దామండి. ఓకే.